హలో అండి అందరికీ. దిస్ ఈస్ డాక్టర్ పద్మజ, డెంటిస్ట్. లాస్ట్ టైం కామెంట్ బాక్స్‌లో ఒకరు నాకు కామెంట్ పెట్టారు. ఊగే పళ్ళకు ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అని. ఖచ్చితంగా ఉందండి. నేను అది ఈరోజు వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఊగే పళ్ళకి ట్రీట్మెంట్ ఏంటో. నేను చాలా కామన్‌గా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నేను వరుసగా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నా. ఎవరైనా కొత్తగా నా ఛానల్‌ని చూసేవాళ్ళుంటే ఒకసారి నా ఛానల్‌లోకి వెళ్ళండి. అన్నీ చూడండి. షార్ట్‌లో కొన్ని వీడియోస్ పెట్టా. అలాగే లాంగ్‌లో కూడా కొన్ని వీడియోస్ చేసున్నా. లాస్ట్ వీడియో వచ్చి అది కూడా చాలా మందికి ఉండే ఒక మూఢనమ్మకమైన పంటికి, కన్నుకు ఉన్న పళ్ళు తీపిచ్చుకుంటే కంటికేమైనా ప్రాబ్లమా అని చాలా ఎక్కువ అనుకున్న ఒక మూఢనమ్మకం. దాని గురించి కూడా నేను వీడియో చేశాను. ఎవరైనా కొత్త వాళ్ళుంటే వెళ్లి చూడండి. చూసాక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సరే, ఇప్పుడైతే వీడియోలోకి వచ్చేద్దాం. ఊగే పళ్ళకు ట్రీట్మెంట్ ఏంటో తెలుసుకునేద్దాం. దానికి కారణాలు కూడా, ఈ పళ్ళు ఊగడానికి గల కారణాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా చెప్తాను. ఎలాంటి ట్విస్టులు లేకుండా చూసేయండి. ప్రెజెంట్ జనరేషన్‌లో ఈ పళ్ళు కదలడం అనేది చాలా కామన్ ప్రాబ్లమ్ అయిపోయింది. దీని ట్రీట్మెంట్ తెలుసుకునే ముందు ఫస్ట్ ఇది ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి గల కారణాలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి. జెనెటిక్ ప్రాబ్లమ్ అంటే ఇంట్లో ఎవరికైనా మీ వంశంలో, మీ ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్ ఇంతకుముందు ఎవరైనా ఫేస్ చేశారా? అది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఇంకొకటి వచ్చి కాల్షియం డెఫిషియన్సీ. కాల్షియం తక్కువ ఉన్న విటమిన్ డి డెఫిషియన్సీ. పెరియోడాంటల్ ప్రాబ్లమ్స్ అంటే చిగుర్ల సమస్యలు ఉన్న వాళ్ళకి. కొందరికి ప్రెగ్నెన్సీలో ఇలా అవుతుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేవి చాలా వరకు చేంజెస్ వస్తూ ఉంటాయి. హెచ్చుతగ్గులు అవుతూ ఉంటాయి. అప్పుడు కొంతమంది లావు అవుతారు. కొంతమంది వీక్ అవుతారు. కొందరికి బోన్ ప్రాబ్లమ్ వస్తుంది. అలాగా ఏ పళ్ళు ఊగే సమస్య కూడా కొందరిలో స్టార్ట్ అయిపోతుంది. ఇంకొక మెయిన్ వచ్చి బ్రక్సిజం అనమాట. ఈ బ్రక్సిజం అంటే అంటే పళ్ళు కొరికే సమస్య. దీని గురించి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూసేలాగా దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి బ్రక్సిజం గురించి నేను వీడియో చేశాను. పళ్ళు కొరికే అలవాటనమాట. వెళ్ళి చూడండి. ఈ బ్రక్సిజం అలవాటున్నా కూడా, ఎందుకంటే పళ్ళు గట్టిగా కొరుకుతారు. ఈ కొరకడం వల్ల ఏమవుతుంది, చాలా డ్యామేజ్ అయిపోతుంది. దీనివల్ల కూడా పళ్ళనేవి కదులుతాయి. ఇంకొకటి వచ్చి ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. అంటే బ్రేసెస్ వేస్తారు. అంటే క్లిప్పులేస్తారు. అలా వేసే టైంలో ఎక్కువ ఫోర్స్ అనేది అప్లై చేస్తారు కదా మన పళ్ళ మీద. అప్పుడేమవుతుంది, ఆ వైర్ ఎక్కువ ఫోర్స్ ఇచ్చినప్పుడు మన పళ్ళు అనేవి చాలా రేర్ కేసెస్‌లో ఈ పళ్ళు కూడా కొంచెం ట్విస్ట్ అయ్యి కదలడం అనేటివి జరుగుతాయి. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు పడిపోయారు అనుకోండి, ఆ టైంకి అది బానే ఉంటుంది. కానీ లోపల సాకెట్ అంటే చిగురు లోపల పళ్ళు భాగం ఏదైతే ఉందో ఆ ప్లేస్, ఆహ్, ఇది సాకెట్ అనుకోండి. చిగురు లోపల ఇది పన్ను. ఇలా సాకెట్ లోపల పళ్ళనేది కదిలిపోతుంది. ఆ టైం వరకు బానే ఉంటుంది. మీరు ఇంటికొస్తారు. మీ లైఫ్ అలాగే మూవ్ అవుతా ఉంటుంది. కానీ ఉన్నట్లుండి మీకు ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. లోపలున్న ఇన్ఫెక్షన్ అంతా చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల, బ్యాక్టీరియా వల్ల అది కొంచెం కొంచెం స్ప్రెడ్ అయ్యి మీ టీత్ అనేది ఫుల్‌గా కదలడం అనేది చేస్తుంది. అదే మీరు ఎప్పుడైనా కింద పడ్డారనుకోండి, ఆ దెబ్బ మీ పళ్ళు ఉన్న భాగంలో తగిలిందే అనుకోండి, ఒకసారి మీరు బాగా చెక్ చేసుకోవాలి. కొంచెం మూవ్‌మెంట్ ఉన్నా కూడా మీరు వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఇంకొకటొచ్చి ప్రాపర్ ఫిల్లింగ్ చేపిచ్చుకోవాలి. కొందరు పుచ్చిపళ్ళున్నా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఫిల్లింగ్ అనేది చేపిచ్చుకోరు. ఫిల్లింగ్ అంటే సిమెంట్. ఇది ఫిల్లింగ్ అనేది చేపిచ్చుకోరు. అలా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. తర్వాత రూట్ కెనాల్ ట్రీట్మెంట్. మీ పంటికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చెయ్యాలి అని డాక్టర్ చెప్పినప్పుడు మీరు వెంటనే ఇమ్మీడియేట్‌గా రూట్ కెనాల్ అనేది చేపిచ్చేసుకోవాలి. నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది లోపల సాకెట్ లోపల వరకు స్ప్రెడ్ అయిపోయి ఆ చిగురు ఆ భాగం అంతా కూడా పాడు చేస్తుందనమాట. ఈ బ్యాక్టీరియా అంతా. ఆ ఇన్ఫెక్షన్ ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. ఆ తర్వాతనే మీకు స్ప్లింటింగ్ అని ఒకటి చేస్తారు. దీనికి మెయిన్ ట్రీట్మెంట్ స్ప్లింటింగు.
ఇంకా బోన్ గ్రాఫ్టింగ్ ఇవంతా చాలా ఉన్నాయి. మెయిన్‌గా ఫస్ట్ మనకి కొంచెం మూవ్‌మెంట్ ఉంటే మనకు స్ప్లింటింగ్ అనేది చేస్తారు. ఈ స్ప్లింటింగ్ అనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే పళ్ళ లోపల కానీ బయట కానీ వైర్ అనేది అప్లై చేసి అంటే వైర్ పెట్టేసి మీ ఏవైతే పళ్ళు ఊగుతున్నాయో వాటిని కదలకుండా చేసే ట్రీట్మెంట్ అనమాట. ఇదే స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ అనమాట. నా నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఓన్లీ నేను ఏం చెప్తున్నానంటే ఈ వీడియోలో ఊగే పళ్ళకు ట్రీట్మెంట్ ఉందా అని అడిగారు కాబట్టి ట్రీట్మెంట్ ఉంది ఇది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దీనిని ఎలా కనుక్కోవాలి, ఏ స్టేజ్లో మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, పళ్ళు ఊగుతున్నాయి ఏ స్టేజ్లో వెళ్ళాలి, దీనికి కూడా గ్రేడ్ వైజ్గా ఉంది, మనం కనుక్కోవచ్చు. అది కూడా నేను ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చెప్తాను. ఈ ఓన్లీ స్ప్లింటింగ్ ట్రీట్మెంట్ అని చెప్పాను కదా, ఓన్లీ స్ప్లింటింగ్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో వీడియో చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయొద్దు, కంటిన్యూస్గా చూడండి. దీనికి గ్రేడ్స్ ఉన్నాయని చెప్పాను కదా. జీరో గ్రేడ్ అంటే ఎలాంటి మూమెంట్ ఉండదు, బాగుంది అని అర్థం. జీరో గ్రేడ్లో అసలు పళ్ళు అనేది కదలదు, బాగుంటుంది. గ్రేడ్ 1కి వచ్చేసి నేను పిక్స్ ఎందుకు పెట్టట్లేదు ఎక్కువగా అంటే నేను ఈ మ్యాటర్కి పిక్స్ కన్నా మీకు ఇలా చూపిస్తేనే మీకు అర్థం అవుతుంది. అందుకే నేను ఎక్కువ పిక్స్ అనేది ఈ టాపిక్లో నేను యాడ్ చేయట్లేదు. గ్రేడ్ 1 వచ్చి ఓన్లీ ఒక్క సైడ్ మాత్రమే కొంచెం లిటిల్ బిట్గా లెస్ దాన్ 1 mm కదులుతుంది గ్రేడ్ 1లో ఇలా. గ్రేడ్ 2 అనుకోండి మోర్ దాన్ 1 mm, గ్రేడ్ 1 కన్నా కొంచెం ఎక్కువ ఇలా. గ్రేడ్ 2 మోర్ దాన్ 1 mm గ్రేడ్ 2లో కదులుతుంది. గ్రేడ్ 3లో అనుకోండి మొత్తం హారిజాంటల్గా వర్టికల్గా అంటే అడ్డంగా నిలువుగా టీత్ అనేది మనకి లూజ్గా తెలిసిపోతుంది. ఇప్పుడు దీంట్లో నేను ఎందుకు గ్రేడ్స్ చెప్పాను అంటే జీరో మూమెంట్లో ట్రీట్మెంట్ అవసరం లేదు, టీత్ అనేది బాగానే ఉందని అర్థం. గ్రేడ్ 1లోనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ట్రీట్మెంట్ అనేది చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ స్ప్లింటింగ్ ద్వారా అయిపోతుంది అనమాట. గ్రేడ్ 2లో ఒక్కొక్కసారి చాలా డౌట్ అనమాట. గ్రేడ్ 3లో డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దానికి ట్రీట్మెంట్ ఏమీ చేయలేము. అలాంటి కేసెస్లో పళ్ళు అనేది డైరెక్ట్ పీకేసేయడమే, ఎక్స్ట్రాక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. అందుకే గ్రేడ్ 3 వరకు మీరు తెచ్చుకోకుండా గ్రేడ్ 1లో వెళ్తే ఓకే. ఆ గ్రేడ్ 1లో మిస్ అయితే ఎనీ కేసెస్ మిస్ అయితే గ్రేడ్ 2లో వెళ్ళండి. చెప్పాను కదా కొంచెం ముందుకు వెనక్కు ఇలా కొంచెం మోర్ దాన్ 1 mm మీకు తెలుస్తుంది. మీరు తినేటప్పుడు కానీ కొంచెం కదిలినా కూడా మీరు వెళ్తే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే నేను చెప్పడం మర్చిపోయా, బోన్ లాస్ అయి ఉంటుందన్నమాట. మన పళ్ళు దేని మీద, ఎముక మీదే కదా మన పళ్ళన్నీ ఉంటాయి. ఆ బోన్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ అరిగిపోతుంది అనమాట. అలాంటి కేసెస్లో పళ్ళు ఊగడం అనేది సర్వసాధారణం, నార్మలే. కానీ కొందరికి ఎర్లీ స్టేజ్లోనే బోన్ అనేది వీక్ అయిపోయి అరిగిపోతుంది. అట్లా బోన్ వీక్గా ఉన్న వాళ్ళు కూడా పళ్ళు ఊగడం అనేది జరుగుతుంది. ఇంత ఆర్థో ట్రీట్మెంట్ చేసిన, ఫిల్లింగ్ చేసిన, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకున్న, ఇట్లా ఇన్ఫెక్షన్ తగ్గించిన, ఇంత చేశాక కూడా మీకు ఇంకా పళ్ళు లూజ్గానే ఉంది, మీకు అది సెట్ కాలేదు అంటే ఇంకా పళ్ళు అనేది ఎక్స్ట్రాక్షన్కి వెళ్ళాల్సిందే. చెప్పాను కదా గ్రేడ్ 3లో నో యూజ్ అండి, ఎందుకంటే అక్కడ సివియర్ బోన్ లాస్ ఉంటుంది, పళ్ళు కూడా ఊగడం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మీకు పళ్ళు అనేది పీకేస్తారు. అందుకే ముందుగానే డెంటిస్ట్ని కన్సల్ట్ అవుతే వాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంట్ అయితే మీకు చేస్తారు. ఇంకొకటి వచ్చి సిగరెట్ ఎక్కువ తాగుతూ ఉంటారు వాళ్ళు. పళ్ళు ఒక్కటే మాకు కలర్ చేంజ్ అవుతుంది, చేంజ్ అవుతే కానీ అని సిగరెట్కి అడిక్ట్ అయి ఉంటారు. ఆ సిగరెట్ తాగడం వల్ల కూడా మనకి బోన్ లాస్ అవుతుంది, ప్లస్ ఈ పళ్ళు అనేవి కదలడం కూడా జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్, షుగర్ వ్యాధి, చక్కెర వ్యాధి, వీళ్ళకు కూడా పళ్ళు అనేటివి కదులుతాయి. దీని ట్రీట్మెంట్ స్ప్లింటింగ్, ఇంకా బోన్ గ్రాఫ్టింగ్, ఇవన్నీ చాలా ఉన్నాయి.
ఈ స్ప్లింటింగ్ గురించి నేను నా నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్డ్‌గా మీ అందరికీ అర్థమయ్యేలాగే చేస్తాను. నేను అందరూ చెప్పేలాగా మెడికల్ టర్మ్స్ యూజ్ చేసి, మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసి, చాలా క్రిటికల్‌గా నేనేం వీడియోస్ ఏం చేయట్లేదు. చాలా ఈజీగా ఉండేలాగే నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరికి నేను చేసే వీడియో అందరికీ అర్థం అవ్వాలనే నేను చాలా ఈజీ వేలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నా నెక్స్ట్ వీడియో స్ప్లింటింగ్ గురించి కూడా నేను అంతే ఈజీగా నేను మీకు అందరికీ అర్థమయ్యేలాగే నేను చేస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.